గోదావరి తీరానికి దగ్గరగా ఉన్న రావులపాలెం అనే గ్రామం. అక్కడి మనుషులు ప్రపంచానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఒక మూఢ నమ్మకం ఉంది. ఆ ఊళ్ళో హోలీ పండగ నిషేధం. హోలీ పండగ ఆడితే గ్రామంలో ప్రజలు అనారోగ్యపాలవుతారు అని అపోహ. అది తరతరాలుగా వస్తున్న ఆచారం. అదే ఊరిలో రాములయ్య కుటుంబం నివసిస్తోంది. రాములయ్యకు ఒక్కగానొక్క కొడుకు లక్ష్మణ్. లక్ష్మణ్ గ్రామంలోనే పెరిగి ఇక్కడే స్థిరపడ్డాడు. లక్ష్మణ్ పట్నం అమ్మాయి అయిన రమను పెళ్లి చేసుకున్నాడు. రమ పట్నంలో పెరిగి చదువు పట్నంలో ముగించిన కారణంగా రమకు ఊరి పట్టింపుల గురించి అంతగా అవగాహన లేదు. ఒక ఉదయాన రమ తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, హోలీ పండగ దగ్గరలోనే ఉంది కదా, ఇంటికొచ్చేటప్పుడు రంగులు తీసుకుని రండి అని అడిగింది. అప్పుడు లక్ష్మణ్, అయ్యో రమా, మా ఇంట్లో హోలీ పండుగ నిషేధం, తెలీదా నీకు అని అన్నాడు. వెంటనే రమముఖం మాడిపోయింది. అవునా, ఎందుకండి? ఏమో రమా, నాకు అంతగా తెలియదు. నేను పుట్టకముందు నుండే ఇక్కడ ఎప్పుడు హోలీ పండగని జరుపుకోవడం నేను చూడలేదు. నాకు ఎప్పుడు తెలుసుకోవాలి అనిపించలేదు. మా అమ్మని అడిగితే తెలుస్తుంది నీకు. రమ కుతూహలంతో అత్తగారి దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య, 2 రోజుల్లో హోలీ ఉంది కదా, మనం పండగ పనులు ప్రారంభిద్దామా అని అడుగుతుంది. ఏంటి కోడలు పిల్ల హోళీనా? అది ఈ ఊర్లో నిషేధం తెలీదా నీకు? రమ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యింది. రమా మనసులో, ఆయన చెప్పినప్పుడు నేను కేవలం ఈ ఇంట్లోనే పండుగ నిషేధం అనుకున్నాను, ఊరంతా కూడానా అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి కోడలు పిల్ల, ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఏం లేదు అత్తయ్య, ఈ ఊళ్ళో హోలీ పండగ నిషేధం అంటున్నారు కదా, ఎందుకు అని అడిగింది. ఏమో కోడలా, నాకు అంతగా తెలియదు. నేను ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. అయినా మీరంటే ఈ పండగలు చేసుకుంటున్నారు కానీ మా రోజుల్లో ఇవన్నీ ఎక్కడివి? ఇంట్లో ఆడవాళ్ళని బయటికే రాణించేవాళ్లు కాదు పెద్దోళ్లు. అప్పుడే రాములయ్య వస్తాడు. అది చూసి శారద, అదిగో మీ మామయ్య గారు వచ్చేసినట్టున్నారు. నేను వెళ్లి ఆయనకు అన్నం పెడతాను కాని నువ్వు కూడా వంటింట్లో పనిచేసుకో, వెళ్ళు అని అంటుంది. రమా ఈ మాటలు విన్న తరువాత దీని గురించి ఎలా అయినా తెలుసుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది. రమా కూర చేస్తూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో, కూరలో వేయడానికి ఉప్పు లేదు, అయిపోయిన విషయం నేను చూసుకోలేదు అని అనుకుంటూ రమా ఇంటి పక్కనే ఉన్న అవ్వ దగ్గరకు వెళ్తుంది. అవ్వ, కొంచెం ఉప్పు ఉంటే ఇస్తావా? కూర మధ్యలో ఉంది, దుకాణానికి వెళ్లి తీసుకుని రావడానికి మా ఆయన కూడా ఇంట్లో లేరు. మీ మామయ్య ఉన్నాడుగా, ఆయనకి చెప్పకపోయావా? మామయ్య గారు పొలం పని నుండి ఇప్పుడే వచ్చి భోజనం చేస్తున్నారు అవ్వ అని అంటుంది. ఏం పిల్ల, ఏం కూర చేస్తున్నావు? పప్పు చేస్తున్నాను అవ్వ. పప్పు అని అడిగింది అవ్వ ఆశ్చర్యంగా. అవును అవ్వ, అదేంటి అలా అడిగావు? పప్పు కూర పండగలకి కదా చేసుకుంటాం, ఈరోజు ఏం పండగ ఉంది అని. పండగ పేరు వినగానే రమాకు ఆలోచన వస్తుంది. అవ్వని హోలీ పండగ గురించి అడిగితే తెలుస్తుంది అని. ఈ ఊళ్ళో హోలీ పండగ నిషేధమంట కదా, ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగింది. అవ్వ ముఖం ఒక్కసారిగా బాధతో నిండిపోయింది. ఇప్పుడు ఎందుకులే ఆ విషాద సంఘటనల గురించి. అదేంటి అవ్వ అలా అన్నావు? ఎందుకు అంతలా ఏమైంది? ఆ పండగ రోజున ఎవరిని అడిగిన దాని గురించి చెప్పడం లేదు. అది నా పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన అని అవ్వ ఆ రోజు జరిగిన సంఘటనను మొదలుపెడుతుంది. రావులపాలెంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. హోలీ పండుగకు 3 రోజుల ముందు నుండే గ్రామం మొత్తం అలంకరించేవారు. పండగ రోజు వారు గ్రామదైవాన్ని పూజించేవారు. అలా పండుగకి 3 రోజుల ముందు గ్రామం మొత్తం అలంకరణతో నిండిపోయింది. పిల్లలు పండగ సంబరాలలో మునిగిపోయారు. మహిళలు పిండి వంటలు చేశారు. ఊర్లోనే మగవారు పండుగకు కావలసిన పనులు చేస్తున్నారు. గ్రామస్తులు ఊరి చెట్టు కింద నుంచుని మాట్లాడుకుంటున్నారు. ఏంటి సోమయ్య పండగ పనులు ఎలా జరుగుతున్నాయి? బానే జరుగుతున్నాయి అయ్యా. ఈసారి హోలీ పండగ సంబరాలు 10 ఊర్లకు తెలిసేలా జరగాలి. అలాగే అయ్యా. అప్పటి వరకు హోలీ అంటే ఆ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరు, ఇసుక, ఆకులతో ఆడుకునేవారు. కాని ఆ తరువాత నుండి అంతా మారిపోయింది. ఏముందిలే రాజయ్య, మనం ఎంత చేసిన పక్క గ్రామానికంటే ఎక్కువేమీ కాదులే. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏమీ ఉంది వారి దగ్గర మన దగ్గర లేనిదేమిటి
అని కోపంగా అడిగాడు. ఎప్పుడైనా వెళ్తేనేగా నీకు తెలియడానికి. ఒక్కసారి వెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది. అంతలా ఏముంది ఆ గ్రామంలో? అని రామయ్య మరియు సోమయ్య పక్క గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో ప్రజలంతా రంగురంగులుగా కనిపించారు. ఏంటి వీరంతా ఇలా ఉన్నారు? ఇదే నిజమైన హోలీ అంటే. మనం ఆడేది హోలీ కాదు. హోలీ అంటేనే రంగుల పండగ. అది చూసిన రాజయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు. మనం కూడా ఇలానే ఆడదాం. కాదు, ఇంతకంటే ఘనంగా జరగాలి. మన గ్రామం గురించి అందరూ చెప్పుకోవాలి అని పంతానికి పోతాడు. ఇలా ఆడాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది తెలుసా? ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను భరిస్తాను అని అంటాడు రాజయ్య. అది విన్న సోమయ్య దుర్బుద్ధితో, వీరిచేత ఎక్కువ రంగులు కొనిపోస్తే ఆ దుకాణదారుడు నాకు కొంచెం ధనమిస్తా అన్నాడు అని సంబరపడిపోతూ ఉంటాడు. అయితే నాకు తెలిసిన ఒక దుకాణం ఉంది, అది నా మిత్రుడిది. నేను చెప్పానంటే తక్కువకే ఇస్తాడు. మనకి కూడా ఎక్కువ రంగులు తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుంది. ఆ రోజు రాజయ్య ఇంకా సోమయ్య కలిసి దుకాణానికి వెళ్తారు. దుకాణంలో ఉన్న రంగులు అన్నీ కొనుక్కుంటారు. రామయ్య, నీకు ధన్యవాదాలు. నీ వల్లనే రేపు మన గ్రామానికి చాలా పెద్ద పేరు రాబోతుంది. ఇది నా ధర్మం. గ్రామంలో ఒక్కడిని గ్రామానికి నేను సహాయపడాలి. పండగ రోజు వచ్చింది. జనమంతా గ్రామదేవాలయం దగ్గర గుమిగూడారు. ఈ రోజు నుండి గ్రామంలో మనం హోలీ పండుగను కొత్తగా జరుపుకుంటున్నాం. రంగురంగులతో ఆడంబరంగా జరుపుకుందాం. జనం ఆనందంలో మునిగిపోయారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అందరూ ఆ రంగులతో ఆడుకుంటూ హోలీ పండుగను ముగించారు. పండగ జరిగిన కొన్ని రోజులకు గ్రామ ప్రజలు ఒక్కొక్కరిగా అనారోగ్య కారణంగా మంచం పట్టారు. గ్రామంలో కలకలం మొదలయింది. గ్రామం అంతా అనారోగ్యం పాలైంది. అంతా ఆ రంగుల వల్లనే. అవును, అంతా ఆ రంగుల వల్లనే. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు ఎలా అయింది? ఈ రోజు నుండి ఈ ఊళ్ళో ఎవరూ ఈ పండగను జరుపుకోకూడదు అని పెద్దలు తీర్పునిచ్చారు. అలా ఆ రోజు నుండి గ్రామంలో హోలీ పండుగను నిషేధించారు. ఇదంతా విన్న రమ మనస్తాపానికి గురయింది. రమ దీని గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. తెల్లవారింది. హోలీ పండుగకు ఇంకా ఒకరోజు మిగిలి ఉంది. రమా ఇంట్లో వంట చేస్తుంది. రమాకు వంటింట్లో పదార్థాలను చూసి ఒక ఆలోచన వచ్చింది. రమ అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా అడవిలోకి వెళ్ళింది. అడవిలో ఉన్న మోదుగు పూలను తెచ్చి నీటిలో వేసింది. అలా ఇంట్లో ఉన్న పండ్లు, కూరగాయలు వంట పదార్థాలు, వాడి రంగులను తయారు చేసింది. తెల్లవారింది. హోలీ పండగ రోజు రానే వచ్చింది. లక్ష్మణ్, రాములయ్య, శారద ఇంకా అవ్వ అందరూ పెరట్లో నుంచుని ఉన్నారు. రమా భయంతో రంగులను చేతిలో తీసుకుని తన భర్త అయిన లక్ష్మణ్కు పూసింది. లక్ష్మణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నువ్వేం చేస్తున్నావు రమా? నీకర్థమవుతుందా? ఈ ఊళ్ళో హోలీ పండగ నిషేధం. ఎవరైనా చూస్తే మనల్ని ఊళ్ళో నుండి వెలివేస్తారు. ఏవండి, హోలీ పండగ నిషేధానికి కారణం కృత్రిమమైన నాసిరకం రంగులు. వాటి వల్లనే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. కాని ఇవి సహజమైన రంగులు. సహజమైన రంగుల అంటే ఏంటి? రంగులు ఏవైనా రంగులే, అవి శరీరానికి మంచివి కాదు. ఇవి అలాంటివి కాదు అత్తయ్య. ఇవి పండ్లు, కూరగాయలు వంటి ఇంటి పదార్థాలంతో చేసిన రంగులు. కావాలంటే తాకి చూడండి. శారద వాటిని తాకి చూస్తుంది. అవి పిండితో చేసిన రంగులు. వాటి వాసన అమోఘం. అచ్చం పండ్లు, కూరగాయల్లానే వస్తుంది. నిజమే కోడలా, ఎలా తయారు చేశావు? నేను చదువుకుంటున్న రోజుల్లో నాకు ఇవి నేర్పించారు, పర్యావరణ సంరక్షణ కోసం. అబ్బా, నా కోడలు సంస్కారవంతమైనదే కాదు, తెలివైనది కూడా. రమా తెలివికి అందరూ మెచ్చుకుంటారు. రమా తన కుటుంబంతో కలిసి హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటుంది. అది తెలుసుకున్న ఊరి జనం ఒక్కొక్కరుగా ఆ సంబరాల్లో పాలు పంచుకుంటారు. శారద నీ కోడలు తెలివితో గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆపుహను దూరం చేసింది. ఆ రోజు నుండి రమా వల్ల ఊరంతా రంగులమయమయింది, అలంకారంతో నిండిపోయింది. రమ గ్రామ ప్రజలకు సహజ రంగులను తయారు చేయడం నేర్పించడం మొదలుపెట్టింది. గ్రామ ప్రజలు ఇతర గ్రామాలకు రంగులను పంపిణీ చేయడం ప్రారంభించారు. అలా ఆ గ్రామం పేరు చుట్టూపక్కన ఉన్న 10 గ్రామాలకు తెలిసింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, లేని వాటి కోసం పరితపిస్తే ఉన్న వాటిని కోల్పోతాము. తెలివితో దేనినైనా సంపాదించుకోవాలి. గొప్పలకు పోయిన రాజయ్య గ్రామానికి ముప్పు తెచ్చాడు. కాని తెలివైన రమా గ్రామం పేరు నిలబెట్టింది.